అరవింద్, మీరు చెప్పండి. ఆరోగ్యశ్రీ ఒక్కటే కాదు, ఇవాళ సర్వం సర్కారు వైద్యమే మూలకు పడింది. దానికి సజీవ సాక్ష్యమే ఈ పేపర్ కటింగ్స్ అన్నీ కూడా. మందులు అంటే ఎలుకలు తిన్న మందులని రోగులకు ఇవ్వటం జరిగింది. ఆరోగ్యశ్రీ సేవలు ఒక్కటే నిలిచిపోలేదు. ప్రభుత్వ దవాఖానాలు అన్నింటిలో కూడా సిచ్యువేషన్ ఈ విధంగానే ఉంది. వాష్రూమ్స్లో సెలైన్స్, ఒకే బెడ్ మీద ముగ్గురు పేషెంట్స్ని పెట్టి ట్రీట్ చేయడము, కొంతమందిని చైర్స్లో కూర్చోబెట్టి ట్రీట్మెంట్ చేయడము, ఇవన్నీ కూడా ప్రభుత్వ దవాఖానాల్లో జరుగుతున్నాయి. మరెందుకు సర్కారు ఇంకా ముట్టనట్టుంది? నల్గొండ గవర్నమెంట్ హాస్పిటల్లో కుర్చీలో ప్రసవించిన మహిళ, ఇవన్నీ కూడా గవర్నమెంట్కి కనిపించట్లేదా? ఎలుకలు కొరికిన క్యాప్సిల్స్, ఎక్స్పైరీ అయిపోయిన టాబ్లెట్స్ ఇచ్చారు. రైట్ లెగ్కి ఫ్రాక్చర్ అయిందని చెప్పి హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకొని మళ్ళీ ఇంటికి తిరుగు ప్రయాణం అయితే అంబులెన్స్ బోల్తా కొట్టి మళ్ళీ లెఫ్ట్ లెగ్ ఫ్రాక్చర్ అవ్వడము, ఇవన్నీ ఎందుకు కనిపించట్లేదు? ప్రజారోగ్యం పరకేసినట్టు ఎందుకు అర్థం కావట్లేదు కాంగ్రెస్ నేతలకు? సింధుర, ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం వైద్య రంగాన్ని నాశనం చేసిందని కూడా ప్రధానంగా కనిపిస్తుంది. ఒక పేదోడు వైద్యం చేసుకోవడానికి ప్రభుత్వ హాస్పిటల్ కానీ మరి ప్రైవేట్ హాస్పిటల్ ఆరోగ్యశ్రీ సేవలకు పోదామన్నా కూడా నేడు ఎక్కడ కూడా ప్రభుత్వ హాస్పిటల్లో సేవలు లేవు. చక్కగా ఆరోగ్యశ్రీ బంద్ చేసిళ్ళు. పేదోడి ఆరోగ్య పరిస్థితి పైన ప్రభుత్వం ఇంత కూడా చెల్లడం లేనట్టు కూడా ప్రభుత్వం వివరిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే హైదరాబాద్లో కానీ మరియు తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆరోగ్యశ్రీ సేవలు కూడా పూర్తిగా బంద్ అయినట్టు కూడా తెలుస్తుంది. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ ఆరోగ్య రంగాన్ని అందలం ఎక్కిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రోడ్డు మీదకి తీసుకొచ్చిందని కూడా ప్రధానంగా కనిపిస్తుంది. ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడ్డప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఎలాంటి బిల్లులు చెల్లించలేదు. ప్రభుత్వం ఎలాంటి వైద్య రంగం పైన ఎలాంటి రివ్యూ లేదు. ఒక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రివ్యూ లేరు. ఒక ఆరోగ్యశ్రీ డైరెక్టర్తోని మరియు ఆరోగ్యశ్రీ సీఈఓ గాళ్ళతోని మరి వీళ్ళతో ఎవరితో కూడా ఒక రివ్యూ మీటింగ్స్ లేదు. మొత్తం ఆరోగ్య వ్యవస్థనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా క్షీణించిపోయిందని కూడా ప్రధానంగా తెలుస్తుంది. ఒకవైపు ఏమో ఆరోగ్యశ్రీ సేవలు కూడా బంద్ అయినాయి. మరోవైపు బస్తీ దవాఖాన డాక్టర్ల కొరత ఉన్నది, మరొక వైపు నర్సుల కొరత ఉన్నది, అటు ల్యాబొరేటరీస్ కొరత ఉన్నది. ఎక్కడ చూసినా కూడా అయోమయం పరిస్థితి కూడా హైదరాబాద్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆరోగ్యశ్రీ వ్యవస్థ కూడా మరి ఆ వైద్యానికి సంబంధించిన వ్యవస్థ కూడా ఇప్పటికే పూర్తిగా నాశనం అయిందని కూడా ఇప్పటికే తెలుస్తుంది. ఏదైతే బీఆర్ఎస్ గవర్నమెంట్లో ప్రతి ఒక్కటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండాలి, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండాలని కేసీఆర్ ప్రతి ఒక్క జిల్లాకు ఒక్కొక్క మెడికల్ కాలేజ్ కూడా మంజూరు చేశారు. మరియు ప్రతి ఒక్క జిల్లాలో కూడా అంటే కొన్ని సెక్టర్స్లో అంటే ఎక్కువగా పీపుల్స్ ఉండే, ఎక్కువగా జనాలు రద్దీ ఉండే దగ్గర కూడా మల్టీ స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా నిర్మించడం జరిగింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ ఒక్కటి కూడా అభివృద్ధి పని లేకపోవడం కానీ, పెండింగ్ బకాయిలు చెల్లించకపోవడం కానీ, విద్యారంగంలో ఎలాంటి మార్పులు లేకపోవడం కానీ, వైద్య రంగంలో ఎలాంటి మార్పులు లేకపోవడం కానీ, అటు ఉద్యోగులు కూడా ధర్నాలు కూడా చేస్తున్నారు. అంటే ఏ ఒక్క సెక్టార్లో చూసినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది కూడా ఏమీ లేదంటూ కూడా ఇప్పటికే అటు ప్రతి ఒక్క ప్రజా సంఘాలు కానీ ప్రజలు కానీ ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం పైన తిరుగుబాటు మొదలుపెట్టారు. ఉదయం లేచిన దగ్గర నుండి సాయంత్రం వరకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పనులు కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న వ్యవహారాలు కానీ ఒక మీటింగ్ లేదు, ఒక రివ్యూ లేదు, ఎలాంటి సంబంధం లేకుండా కూడా కానీ ప్రజాపాలన జరుగుతుందని కూడా ఇప్పటికే ప్రధానంగా తెలుస్తుంది. అంటే ఢిల్లీకి పోతున్నాడు తప్ప తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏ ఒక్క సమస్య కూడా ప్రధానంగా పట్టించుకునే పాపన పోతలేదు. బస్తీ దవాఖానలో సరిగ్గా వసతులు లేక, మౌలిక సదుపాయాలు లేక, మందుల కొరత, సిరప్స్ కానీ, చిన్నపిల్లలకు వైద్యం కానీ, బెడ్లు కానీ లేక ఇప్పటికే రాష్ట్ర ప్రజలంతా ఇబ్బంది పడుతుంటే కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి మాత్రం ఢిల్లీకి మూటలు పంపించే పనిలో బిజీగా ఉన్నట్టు కూడా ఇప్పటికే సమాచారం కూడా అందరికీ ప్రజలలో ఆవేదన కూడా వ్యక్తమవుతుంది. ఒకవైపు కేసీఆర్ గారు ఏ బస్తీ దవాఖాన నుండి అంటే గల్లీ నుండి సిటీ వరకు ప్రతి ఒక్క హాస్పిటల్లో మెరుగైన వైద్యం కల్పించాలి, డాక్టర్ల కొరత ఉండద్దు, మందుల కొరత ఉండద్దు, ఎవరికి ఎలాంటి సదుపాయాలు కావాలో ఒక బస్తీ దవాఖానే అన్ని సదుపాయాలు చేయించాలని కూడా కేసీఆర్ అందలం ఎక్కిస్తే వైద్య రంగాన్ని. కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం ఇప్పటికే బిల్లులు చెల్లించక, పెండింగ్ బకాయిలు చెల్లించక ఎక్కడ కూడా అంటే అటు గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్స్కి సకాలంలో జీతాలు లేవు, అందులో పనిచేస్తున్న నర్సులకు జీతాలు లేవు, అందులో పనిచేస్తున్న టెక్నీషియన్లకు జీతాలు లేవు, అందులో పనిచేస్తున్న ల్యాబ్ అసిస్టెంట్ మరి ల్యాబొరేటరీస్ కానీ ఏదైతే ఎక్విప్మెంట్ కానీ పూర్తిగా నాశనం అయిపోయింది, పూర్తిగా లేనట్టు కూడా ప్రధానంగా మనకు కనిపిస్తుంది. మరొక వైపు చూస్తుంటే అందులో పనిచేసే వ్యవస్థలో ఆయమ్మలకు కానీ జీతాలు లేవు, ఒక మందుల కొడుతుంది అని కూడా ఇప్పటికే ప్రజలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జరిగిన ఆరోగ్యశ్రీ సేవలు కూడా పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో అటు హైదరాబాద్లో కూడా పూర్తిగా బంద్ అయినట్టు కూడా తెలుస్తుంది. మరి ప్రధానంగా చూసుకుంటే 1400 కోట్ల బకాయిలు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెల్లిస్తేనే ప్రైవేట్ హాస్పిటల్లో కానీ మరియు ఇంటర్కమ్ గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్ ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగిస్తామని ఇప్పుడే ప్రైవేట్ యాజమాన్యం హాస్పిటల్ నెట్వర్క్ అసోసియేషన్ కూడా ఇప్పటికే వాళ్ళు తెలిపారు. అంటే గత 20 రోజుల నుండి కూడా ఆరోగ్యశ్రీ సీఈఓ గారి ఉదయ్ కుమార్ గారితో కూడా ఇప్పటికే చర్చలు
చర్చలు జరిపారు. ఆ చర్చలో ఎలాంటి ఫలించకపోవడంతో వాళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా ఇప్పటికే తెలిపారు. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉత్తర తెలంగాణ దిక్కు నుండి మొదలు పెట్టుకుంటే దక్షిణ తెలంగాణ వరకు, దక్షిణ తెలంగాణ నుండి మొదలు పెట్టుకుంటే ఈశాన్య తెలంగాణ వరకు, ఈశాన్య తెలంగాణ నుండి మొదలు పెట్టుకుంటే పశ్చిమ తెలంగాణ వరకు ఎక్కడ కూడా హాస్పిటల్స్ కానీ అంటే పిహెచ్సి కానీ సిహెచ్సి కానీ మరియు యూపీహెచ్సి కానీ ఎక్కడ కూడా ఏ హాస్పిటల్ కూడా సకాలంలో వైద్యం లేదు, సకాలంలో సేవలు లేవు, ఒక మందులు లేవు, ఒక డాక్టర్స్ ఉండరు, అన్ని డాక్టర్స్ ఉన్నా కూడా అక్కడ ఎక్విప్మెంట్ ఉండదు. పేదోడికి వైద్యం చేయడమే శాపంగా అన్నట్టు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో వివరిస్తుంది. ఒకప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్క హాస్పిటల్కి అంటే పిహెచ్సికి ప్రైమరీ హెల్త్ సెంటర్కి ఒక డాక్టర్ విత్ స్టాఫ్ ఇచ్చేది, మరియు సిహెచ్సికి నలుగురి డాక్టర్ విత్ స్టాఫ్ ఇచ్చేది. అంటే యూపీహెచ్సిలకు అక్కడ ఎంత అయితే అవసరం ఉంటుందో, ఎంతమంది డాక్టర్స్ ఉంటారు, ఎంతమంది ఎక్విప్మెంట్ కావాలి, ఎంతమంది నర్సు కావాలి, ఎంతమంది ల్యాబొరేటరీస్ కావాలి, గర్భిణీ స్త్రీలకు ఏ విధంగా ఉండాలని కూడా ప్రతి ఒక్కటి సెగ్రిగేట్ చేసి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని నియమించి వాళ్ళతోని ప్రతి ఒక్కటి రివ్యూలు సమీక్షలు ప్రతి ఒక్కరిని పిలిపించి చేయించేది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం అలాంటి 1% కూడా 1% కూడా లేదు. ముఖ్యమంత్రి ఢిల్లీ పైన ఫోకస్ చేస్తే ఆరోగ్య శాఖ మంత్రి ఏమో తన వ్యక్తిగత పనుల మీద ఉంటుండు. కానీ ఆరోగ్య సమస్య సెక్టర్లో కూడా ఇప్పటివరకు ఎలాంటి కూడా పట్టించుకోపోవడం జరుగుతుంది. 20 రోజుల కిందట ఏదైతే సెక్రటరీలో జరిగిన మీటింగ్స్ అంటే డైలీ ప్రైవేట్ హాస్పిటల్స్, అటు గవర్నమెంట్కి సంబంధించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, అటు ఆరోగ్యశ్రీ సంబంధించిన సిఇఓ, అటు మరియు డైరెక్టర్స్ వాళ్ళతో సంప్రదింపు చర్యలు జరిగినా కూడా ఒక్కసారి కూడా ఫలించలేదు. కానీ 1400 కోట్లలో 100 కోట్లు బకాయిలు చెల్లిస్తే అంటే ఒక్కొక్క హాస్పిటల్కి దగ్గర 300 కోట్ల నుండి 450 కోట్లు వచ్చే అమౌంట్ ఉన్నది. కానీ 100 కోట్లు రిలీజ్ చేస్తే హైదరాబాద్లో మరియు స్టేట్లో ఉన్న హాస్పిటల్కి ఎంత డివైడ్ చేస్తారు, ఎంత డిస్ట్రిబ్యూట్ చేస్తారు, అంటే ఒక్క హాస్పిటల్కి అంత ఉన్నది కాబట్టి మీరు ఏ విధంగా ఇస్తారని కూడా ఇప్పటికే ప్రజలు కూడా తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ హాస్పిటల్ మాత్రం ఇప్పటికే ఆరోగ్యశ్రీ సేవలు పూర్తిగా బంద్ అయినట్టు కూడా కనిపిస్తుంది. ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ హైదరాబాద్లో కానీ తెలంగాణలో కానీ ఎక్కడ చూసినా కూడా గవర్నమెంట్ పిహెచ్సిలో సిహెచ్సిలో కూడా ఎలాంటి వైద్య సదుపాయాలు లేవు. జస్ట్ పడుకోవడానికి కూడా పేషెంట్ ట్రీట్మెంట్ చేద్దామని కూడా పడకలు కూడా లేవు. కేసీఆర్ గతంలో 1000 పడకల హాస్పిటల్ కట్టిస్తే అవి ఇప్పటికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అవి ఎలా వాడాలో కూడా వాళ్ళకి ఏ విధంగా చేయాలో కూడా వాళ్ళకి పూర్తి అవగాహన లేకుండా పోతుంది. ఒక దగ్గర మన నల్గొండ దగ్గరనేమో కుర్చీలో కూర్చున్న డెలివరీ చేసి అంటే కుర్చీలో కూర్చున్న మహిళ కూడా అక్కడనే డెలివరీ కావడం జరిగింది. మరొక ప్రాంతంలో కూడా ఆదివాసీ గిరిజనులను కూడా అంబులెన్స్లో ఎక్కించుకోపోయేసరికి ఆమె డెడ్ బాడీని కూడా అక్కడ పక్కన పడేయడం జరిగింది. అటు అంబులెన్స్లకు మెయింటెనెన్స్ లేదు, వాళ్ళకి జీతాలు లేక వాళ్ళు వస్తలేరు. తెలంగాణ రాష్ట్రంలో కనుక మొత్తం వైద్య ఆరోగ్య సేవలు కనుక పూర్తిగా నాశనం చేశారు. ఇది ఏ మాత్రం కూడా సమంజసం కాదు. రాబోయే రోజులలో కూడా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే అవకాశాలు కూడా ప్రతి ఒక్క తెలంగాణ సమాజ వాసి కూడా తీసుకుంటారని కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా తెలంగాణ ఆరోగ్యశ్రీ సేవలు కనుక పునరుద్ధరించాలని కూడా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే గతంలో కూడా ఆరోగ్యశ్రీ సేవల కార్డు పైన కూడా ఇప్పటికే ప్రైవేట్ హాస్పిటల్లో చాలా మంది జాయిన్ అయ్యారు. కానీ ఆ జాయిన్ అయిన తర్వాత కూడా ఇప్పుడు ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేస్తే అదే అదనంగా వాళ్ళకి ఇంకా పేషెంట్కి ఒక భారం పడుతుంది. అంటే ఒక ₹1,00,000 కానీ ₹1,50,000 కానీ ఒక పేదవాడు పైసలు కడితేనే హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అవుతారు. లేకపోతే ఆరోగ్యశ్రీ అనే రిన్యూవల్ చేయాలి, లేకపోతే ఆరోగ్యశ్రీ కన్నా పెండింగ్ బకాయిలు చెల్లించి మాకు చేయాలి. కానీ అది లేదు ఇది లేదు అంటూ ఇప్పటికే ప్రజలు కూడా తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సింధూరా.